సరే, బలలో పాలు పొందక మనకు బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 10 వచనాలు. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తి బాధ పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొనపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. ఇశ్రాయేలు సర్వ సమాజంతో, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకూడి, ఆ దేశ ప్రజలకు భయపడకూడి, వారు మనకు ఆహారం ఉండరు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు. ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి చంపవలెను అనగా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఇంతవరకు ఆరాధనలో సహాయపడడానికి స్తుతిస్తుంటున్నా. బలలో పాలు పొందక మునుపు మరి చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా వారిని సమీపించడానికి సహాయం చేయండి. దాసులు బలహీనలు బలపరిచి మీ మహిమ కొరకు వాడుతున్నాను. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం సంఖ్యాకాండము ధ్యానిస్తున్నాం. పోయిన వారం కాకుండా అంతకు ముందు వారము 12వ అధ్యాయాన్ని మనం చదువుకొని 13వ అధ్యాయం చదువుకొని ఇశ్రాయేలు ప్రజలు కనాను వేగు చూడడానికి 12 మంది పెద్దలను పంపించడం, వారు తిరిగి 2 రకాలైన వర్తమానాలు సమాచారం తీసుకుని రావడం, 10 మంది చెడ్డ సమాచారం, 2 మంచి సమాచారం తీసుకుని రావడం, తద్వారా కలిగిన నష్టం ఏంటో మనం చెప్పుకున్నాం. సరే, ఈరోజు 14వ అధ్యాయంలో నుంచి మొదటి 10 వచనాల్లో కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుని మనం పరీక్షించుకొని వాళ్ళలో పాల్గొందాం. 14వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేస్తున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మనం కనాను పోదామని వచ్చాము. ఇప్పుడు వర్తమానం ఏమొచ్చింది? ఆడికి పోతే మీ పని అవుతుంది, ఏం లేదు, మిమ్మల్ని ప్రాణంతోనే తినేస్తారు వాళ్ళు, అట్లాంటి భయంకరులు ఎక్కడ ఉన్నారు అనే వర్తమానం తీసుకుని వచ్చినారు. ఇప్పుడు ముందుకు పోదామంటే కనాను పెట్టట్లేదు, ఇప్పుడు వెనకపోతే కష్టం. మళ్ళా ఇప్పుడు ఏం చేయాలి? అందుకు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు చేయాల్సిందంటే ఏడవడం. ఇస్రాయేలు ప్రజల్ని
ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు చేశాడు. ఆ 10 అద్భుతాలు మీరు అనుభవపూర్వకంగా చూశారు, ఎరిగారు. ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత అరణ్యంలో కూడా దేవుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఇవన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు, వాళ్ళు అనుభవపూర్వకంగా ఎరిగినారు. ఐగుప్తు నుంచి విడిపించి ఇంతకాలం సహాయం చేసిన దేవుడు కనానులో ప్రవేశపెట్టడానికి సహాయము చేయలేడా అంటే మనం చేస్తామని చెప్తాం, కానీ వీళ్ళకున్న అవిశ్వాసం ఏంటంటే ఇంకా మనము కనాను పోవడానికి దేవుడు మనకు సహాయం చేయలేడు అనుకుంటున్నారు వీళ్ళు. అవిశ్వాసం అనేది ఒక వ్యక్తిని బలహీనునిగా చేస్తుంది. అవిశ్వాసం అనేది మనిషికి భయాన్ని తీసుకొని వస్తుంది. బైబిల్లో చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం మోషే తల్లిదండ్రుల గురించి. విశ్వాసమును బట్టి వారు రాజాకి భయపడక అని చదువుతారు. విశ్వాసం అనేది భయాన్ని తీసేస్తుంది. తర్వాత రోమాపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము శారా గురించి అక్కడ పౌలు అంటాడు, వారు నిరీక్షణకు ఆధారం లేకపోయినా దేవుని వాగ్దానమును నమ్మి విశ్వాసం వలన బలము పొందింది అని ఉంటుంది. విశ్వాసం అనేది మనకు బలాన్ని ఇస్తుంది, విశ్వాసం అనేది ధైర్యాన్ని ఇస్తుంది. కానీ వీళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరి గుడాల దగ్గర వాళ్ళు కూర్చొని అందరి కేకలు పెట్టి ఏడుస్తున్నారు. ఇప్పుడు 2వ వచనం, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన ఏం చేస్తున్నారు, సానుకొనిరి. వీళ్ళు ఏడుస్తూ 2వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే అహరోనుల మీద సలుగుతున్నారు. అంత చేసింది వీళ్ళిద్దరే. వీళ్ళు సలుగుతుంటే ఇప్పుడు 27వ వచనం చదవండి, అదే అధ్యాయం. నాకు విరోధముగా సలుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సలుగుచున్న సలుగులను, అంటే వీళ్ళు సలుగుతుంటే ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. పిల్లరా, మనం సరిగే ప్రతి సలుగు దేవుడు వింటాడు. ఈ 11వ అధ్యాయం, ఇది సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసమును గురించి సనుగుచుండగా అది ఎవరికి వినపడిందంట? యెహోవాకు వినపడింది. మనం సరిగే సనుగులు, గొనుగులు అవన్నీ దేవునికి వినపడతాయి. ఇంకా నిర్గమకాండము 16వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. ముందు, యెహోవా మీద మీరు సరిగిన సనుగులను, 8వ వచనం. ఇప్పుడు మరియు మోషే మీరు తినుటకే సాయంకాలం మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను సాగమ్మ. ఎవరు వింటున్నాడు? ఈ పదాలన్నీ మనం చదువుతుంటే 11లో దేవుడే అంటాడు ఏమని, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలు సనుగులను వింటిని. మనం చదివే ఈ వచనాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మనము సరిగే సనుగులు దేవుడు వింటాడు. ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసము చేత ఏడుస్తూ మోషే అహరోనుల మీద సనుగుతుంటే ఆ సనుగులను దేవుడు విన్నాడు.
ప్రియులారా, మనం కూడా ఎప్పుడైతే అవిశ్వాసంతో మనము దేవునికి విరోధంగా మనం ఏది జరిగినా అది దేవుడు వింటాడు. వింటే ఏం కలుగుతుంది? నష్టం. కొరింథీ మొదటి పత్రిక 10:10 అధ్యాయం 10వ వచనం మనం చాలాసార్లు చదివాము. వచనం, మీరు వారి వలె సనగకుడి, వారిలో సనిగి ఏమైనారు? సంహారకుని చేత నశించిరి. సనిగితే ఏమైపోయినారంట? నశించినారంట. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా దేవునికి విరోధంగా సనగకూడదు. యోబు గురించి మనం చదువుతాం. అంత కష్టం వచ్చినా ఆయన నోటితో ఏం చేయలేదట? ఒక్క మాట కూడా దేవునికి విరోధంగా పలకలేదట. అందుకే దేవుడు యోబు గురించి నా సేవకుడైన యోబు అని చెప్పగలిగినాడు. మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునికి విరోధంగా సనగకూడదు. మోసే అహరోనుల మీద సనగడం అంటే దేవుని మీద సనగడమే. 2వ వచనంలో వాళ్ళు సనిగారు. ఏమని జరిగారో 3 నుంచి చూస్తాం. 3వ వచనం, ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదరు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళడం మాకు మేలు కాదా అని వారితో అనేది. 3వ వచనంలో వాళ్ళు ఏమని సనుగుతున్నారో మనం చదువుతున్నాం. ఏమని సనుగుతున్నారంట? అయ్యో ఐగుప్తుల మేమేలా చావలేదు, ఈ అరణ్యం ముందు మేమేలా చావలేదు. వీళ్ళకు కష్టం వచ్చిందని ఏం కోరుకుంటున్నారు? చావు కోరుతున్నారు. మేమేలా చావలేదు. ప్రియులారా, ప్రభువుని నమ్మిన తర్వాత మనకు కష్ట క్లిష్ట పరిస్థితులు వస్తాయి. కష్టాలు వచ్చినాయంటే ఏం కోరుకోకూడదు? సావు కోరుకోకూడదు. మేమేలా చావలేదు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ చిన్న కష్టం వచ్చినా ఇదే పాట పాడుతున్నారు వీళ్ళు. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయము 11వ వచనం. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా. ఇక్కడ చిక్కులో పడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మోషేతో అంటున్నారు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు. అంటే వీళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళ నోట్లోంచి వచ్చే పదం ఏంటి? సావు. తర్వాత 16వ అధ్యాయం, నిర్గమకాండము 16వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన. అంటే వీళ్ళు ఎప్పుడు ఇదే పాట అన్నమాట. ఆహారం కొరత వచ్చింది ఇక్కడ. అందుకని వీళ్ళు ఏమంటున్నారంటే, మేము కుండల యొద్ద కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు తింటూ అట్లే పడి చేస్తే బాగుంది కదా, ఈడ రావాల్సి వచ్చిందని సాగు గురించి మాట్లాడుతున్నారు. తర్వాత 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక
తప్పికొని మోసే మీద సనుగుచు ఎందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చింది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వచనాలన్నీ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మాకు సాగు రాకపోయినే అలా ఆడిని తెచ్చిపెట్టి బాగుండు, ఈడు చేస్తున్నామే అంటున్నారు. వాళ్ళు కష్టం వచ్చినప్పుడల్లా మేమేలా చావకపోతే మేము సచ్చితే బాగుండు అని మాటలు మాట్లాడుతున్నారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం? నాకు త్వరగా సాగు రాకపోయానే, చాలాసార్లు నేను తొందరగా తెచ్చితే బాగుండు అంటుంటాను. పిల్లరా, మనకు వచ్చే కష్టాలు శ్రమలు, ఆ శ్రమలకి చావు పరిష్కారం కాదు. అందుకే శ్రమల గుండా వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు చావును కోరుకోకూడదు. అసలు శ్రమలు అనేటివి మనకు ఒక అనుభవాన్ని తీసుకుని వస్తాయి. శ్రమల గుండా వెళ్ళినప్పుడే మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రతిసారి ఏమవుతారంటే మాకు సాగు రాకపోయింది. కాబట్టి మనం ఎప్పుడు చావాలి అనుకోకూడదు. చావాలి అనుకోవడం ఏంటంటే సైతాను ఆలోచన. కొంతమంది దేవుని నమ్మి కూడా ఏం చేస్తారు? నేను చచ్చిపోదాం అనుకుంటుంటారు. వాళ్ళ శివులు ఏం చెబుతుంటాడు దుష్టుడు? నువ్వు బతికింది చాలే, తొందరగా అంటుంటాడు. అర్థమైందా? వీళ్ళ సాధారణుడు చచ్చిపో అని వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి కుమారుని తీసుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చి, అయ్యా వీరికి చెవిటి మృగదయం వచ్చింది. చెవిటి మృగదయం అంటే వీడు చెప్తే వెళ్ళు, ఏమన్నా బాధ ఏంటి చెప్పండి చెప్పడాడు, వాడు భూగోడు. కొంతమందికి ఇట్లాంటి దయాలు పడతాయి. ఒరే నీ బాధ ఏంటి చెప్పరంటే నోటి నుంచి చెప్పడాడు, దాచిపెట్టి అదే పెట్టుకుంటాడు. పోనీ మనం చెప్పేది వింటాడా అంటే వాడు చెవిటోడు. చెవిటి మోగదయం వచ్చింది దానికి. అదే వాడిని ఏం చేస్తుందా? తండ్రి చెప్తున్నాడు, వీరిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలో పడేస్తున్నాడు. లేదా అగ్నిలో పడతా, నీళ్ళలో పడతా, కరెంటు పట్టుకుంటా, పట్టాల మీద పడతా. ఇదంతా సైతాను ప్రేరేపణ. గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీద దేవుడిచ్చిన ఆయుస్సులో చివరి దినం వరకు మనం బతకాల. మనము మధ్యలోనే చచ్చిపోవడం అంటే దాన్ని ఏమంటారు? ఆత్మ హత్య. నీ ఆత్మను నువ్వు చేతులారా చంపుకుంటున్నావు. ఇది భయంకరమైన పాపం. అందుకనే అట్లాంటి పనులు మనం ఎవరో చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైనప్పటికీ మేమేలా చావకపోతుంది, మేము చచ్చిపోయిన బాగుండు అంటున్నారు. ఇంకేమన్నారు? ఏమని చదువుతున్నారంటే 3వ వచనం మధ్యలో చూడండి, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాడు. ఇక్కడికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడు? కత్తివాత పడినట్లు అంటే కత్తితో మమ్మల్ని చంపడానికి తెచ్చాడు దేవుడు. కొన్నిసార్లు అన్నాం కదా, నన్ను ఇంత దాకా తెచ్చి చంపడానికి పిలిచినారు. అట్లా దేవుణ్ణి ఇంత పెద్ద మాట అంటారు వాళ్ళు. మేము కత్తివాత పడినట్లు నువ్వే మమ్మల్ని ఇక్కడ తెచ్చినావు. దేవుడిని ఇంత పెద్ద వేస్తున్నారు. ఇంకా ద్వితీయోపదేశ కాండంలో అంటాడు మోసే, చూడండి ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో మా మీద పగబట్టి అంటారు వీళ్ళు. 1వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 27వ వచనం, మీ గుడారములను సదుగుచు యెహోవా మన యందు పగబట్టినందున
మనలను సంహరించున్నట్లు అమోరీల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. ఎంత పెద్ద మాట మాట్లాడుతాడు. ఆ ఐగుప్తు దేశంలోంచి మనల్ని ఎందుకు రప్పించాడంటే దేవుడికి మన మీద ఏముంది? పగ ఉంది. పగబట్టినారా దేవుడు? చూడండి, అంత మంచి దేవుడిని వీళ్ళు ఏమంటున్నారంటే పగబట్టినారు. ఎంత కృతజ్ఞత లేదు వీళ్ళకి. ఐగుప్తులో నుంచి విడిపించి అరణ్యంలో నడిపించి వాళ్ళకి ఆహారం కావాలని ఇచ్చి బండలో నుంచి నీళ్ళు ఇచ్చి పగలు రాత్రి మేఘస్తంభంలో తోడుగా ఉంది వీళ్ళని కనుపాపమని కాపాడుతూ ఇన్ని విధాలుగా వీళ్ళకి దేవుడు సహాయపడుతుంటే ఇవన్నీ అనుభవించిన వీళ్ళు కృతజ్ఞత లేకుండా ఏమంటున్నారు? చదువుతూ దేవుడే మన మీద బాగుపడినాడు అని చెబుతున్నారు. ప్రియులారా, మనం కష్టాల గుండా వెళ్ళేటప్పుడు దేవుని ఇట్లా మనం ఎప్పుడూ అనకూడదు. దేవుడు ఎప్పుడు మనను మన కీడు ఎప్పుడు ఆయన కోరుకోడు. మనం బాగుపడాలని కోరుకుంటాడు ఆయన. మనకు ఆయన కీడు చేసే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించింది వారిని కనాను అనే మంచి దేశం ఇవ్వడానికి. వాళ్ళ మేలు కోరి ఇన్ని విధాలుగా దేవుడు చేస్తుంటే దేవుడు కత్తివాదపడినట్లు మనల్ని ఇక్కడికి తోడుకొని వచ్చాడు అని చెప్పి ఇంకా చివరిలో వాళ్ళు ఏమంటారంటే 3వ వచనంలో తిరిగి ఐగుప్తునకు వెళ్ళడం మాకు మేలు కాదా. లాస్ట్కి వీళ్ళు ఎక్కడికి పోదామనుకుంటున్నారు? ఐగుప్తుకు పోదామనుకుంటున్నారు. మేము ఐగుప్తుకు పోవడం మేలు కాదా? అసలు ఐగుప్తు నుంచి రావాలనుకోలేదు ఎవరు? వీళ్ళే. దేవుడు కావలసినప్పుడు పడ్డా. ఐగుప్తులో వీళ్ళు బాధలు పడుతుంటే బాధలు ఏం చేసినారు? దేవునికి మొరపెట్టిన దేవాలను విడిపించున్నారు. అప్పుడు దేవుడు మీరు మొరవిని ఏం చేశాడు? మోసే అహరోనును పంపించి విడిపిస్తే వీళ్ళు ఏమవుతున్నారంటే ఇప్పుడు మళ్ళా ఐగుప్తుకు బాధ. అంటే ఈ కనాను పోవడానికి వాళ్ళకి విశ్వాసం లేక, కనాను దేశాన్ని దేవుడు ఇస్తాడనే నమ్మకం లేక ఇప్పుడు వీళ్ళు తిరిగి ఎక్కడికి పోదామనుకుంటారు? ఐగుప్తుకి. అంటే ఇప్పుడు దాకా కనాను వైపు ప్రయాణం చేసిన వాళ్ళు ఇప్పుడు ఐగుప్తుకు పోవాలంటే మళ్ళీ వెనక్కి తిరగాలి. ప్రియులారా, మన క్రైస్తవ జీవితం అనేది వెనుకకు తిరిగేది కాదు. మనం వెనక్కి తిరగకూడదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ప్రయాణం ముందుకే సాగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాలు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా మనం వెనక తీసే వారమైతే దేవునికి ఏముండదు? సంతోషం ఉండదు. తర్వాత వచ్చిన అయితే మనము నశించుటకు వెనక తీయు వారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మనం వెనక తీస్తే దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. మనము వెనక తీయు వారము కాము అన్నాడు పౌలు. మనం వెనక తీయకూడదు, మనం వెనక్కి తిరగకూడదు. పౌలు కూడా ఫిలిప్పీయులకు రాస్తూ అన్నాడు 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఒకటి చేయుచున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడంట? వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను వెనక్కి తిరగను, వెనక్కి చూడను, వెనక్కున్న వాటిని మర్చిపోయినాను. ప్రియులారా, మనం వెనక్కి తిరగకూడదు. మనం వెనక్కి తిరిగితే చాలా నష్టం ఉంది. లోతు భార్య ఏమైందండి? వెనకకు తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది.
బైబిల్లో వెనక్కి తిరిగిన వాళ్ళంతా వాళ్ళ జీవితం అంతటితో సమసిపోయింది. మనము ఎన్ని పరిస్థితులు మన ముందున్నా దేవుని మీద విశ్వాసంతో మన విశ్వాస జీవితాన్ని ముందుకే కొనసాగించాలి. మనం వెనక్కి తిరగకూడదు. పౌలు తిమోతికి 2వ పత్రిక రాస్తూ 4:10లో కూడా దేవా గురించి చెప్తాడు. దేవా ఇహలోకాన్ని స్నేహితుడైనాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. దేవ కూడా వెనక్కి పోయినాడు. ఇలా మనం ఎన్నడూ కూడా వెనక్కి తిరిగే వారం ఉండకూడదు. యేసు ప్రభు శిష్యులకు కూడా చెప్పాడు, ఏమని? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు. అంటే ప్రభు కోసం నేను నమ్మకంగా జీవిస్తానని తీర్మానం చేసుకుని మనం వెనక్కి తిరిగితే దేవునికి ఇష్టం ఉండదు. నాకు పాత్రుడు కాదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మళ్ళా ఎటు పోదాం అనుకుంటున్నారు? వెనక్కి పోదాం అనుకుంటూ ఇప్పుడు సంఖ్యాకాండము 14:4 వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుదామని వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారంటే, ఇక మోసే అహరోనుల నాయకత్వం మనకు వద్దు. ఎవరిని నియమించుకుందా? ఈ నాయకుడు ఎట్లా నడిపించాలి? ఐగుప్తుకు నడిపించే నాయకుడు కాదు. చాలా మంది ఎట్లా ఉంటారంటే, లోకం వైపు నడిపించే నాయకులు అయితే బాగుంటుంది. ఎందుకు? లోకం అంటే మనకి ఇస్తారు. కానీ కనాను వైపు నడిపించే నాయకుడు, కనాను పోవడం ఇశ్రాయేలు ప్రజలు దేవుని చిత్తం. దేవుడు అబ్రహాముతోనే వాగ్దానం చేసినాడు, ఏమని? నీ సంతతి వారిని కనాను తీసుకుని వస్తానన్నాడు. దేవుని ఉద్దేశం చొప్పున నడిపించేవారు మోసే అహరోనులు. కాబట్టి దేవుని ఉద్దేశం చొప్పున నడిపించే నాయకత్వం వీళ్ళకి వద్దంట. ఇప్పుడు ఎవరు కావాలా? వీళ్ళ సొంత ఆలోచన చొప్పున ఐగుప్తుకు నడిపించే నాయకుని నియమించుకొని ఇప్పుడు ఎటు పోదాం? ఐగుప్తుకు పోదాం. చూడండి ఎంత దిశారు. ఐగుప్తుకు వెళ్ళడానికి ఒక నాయకుని నియమించుకుందామని చెప్పుకుంటే ఇప్పుడు తర్వాత వచ్చిన 5వ వచనం, మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడింది. ఈ మోసే అహరోనుల నాయకత్వం వద్దంటే వీళ్ళేం చేయాలి? మా ప్రతాపం చూపిస్తామన్నారు. మమ్మల్ని పక్కన పెడతారు, మీరు మమ్మల్ని వద్దంటారు. చూడు నేను ఎట్లా చూడ దేవుని దగ్గర నుంచి మీ మీదకి ఏం రప్పిస్తారని మోసే ఏం చేయాలి? ఆయన ప్రభావాన్ని చూపిస్తారు. కానీ ఆయన ఇశ్రాయేలు సమాజ సంఘం ఏం చేశాడంట? సాగిలో పడాడు. అందుకే ప్రియులారా, మీ నాయకత్వం మాకు వద్దంటే మోసే అహరోనులు అంటూ వాళ్ళ ఎదుట సాగిలో పడడం ఉద్దేశం ఏంటంటే, మీరు అట్లా చేయకండి అయ్యా, చేస్తే ఏమైపోతారు? ఐగుప్తులు అయితే మేలు అనుకుంటారు. ఆలోచించండి, ఐగుప్తులు ఉన్నప్పుడు మీకు మీరేం జరిగింది? ఐగుప్తులు మీకేం జరిగింది? కీడే, నష్టమే. ఐగుప్తు రాజు వీళ్ళని ఏం చేశాడు? బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. అక్కడ నెమ్మది లేదు, అక్కడ సుఖం లేదు. అందుకనే ఐగుప్తుకి వెళ్ళొద్దయ్యా అని వీళ్ళు ఏం చేస్తారు? సాగిలో పడుతున్నారు. ఇక మోసే అహరోనులు ఏం చేస్తున్నారంటే, ఐగుప్తుకు పోవాలని వీళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళందరి ఎదుట వీళ్ళు ఎంత దీనిలో వాళ్ళ ఎదుట సాగిలో పడ్డారు. తర్వాత చూడండి 7వ వచనం, 6వ వచనం నుంచి అప్పుడు దేశము సంచరించి చూసిన వాళ్ళు నుండి నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎంటర్ అయ్యారు. కాలేబు యెహోషువలు వీళ్ళందరినీ చూసి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? బట్టలు చిక్కుకున్నారంట. బట్టలు చిక్కుకోవడం అంటే వీళ్ళకి చాలా వేదన కలిగింది. బైబిల్లో బట్టలు వాళ్ళెంతో దుఃఖపడినట్లు మనం చూస్తాం. వాళ్ళ హృదయంలో ఉన్న
వేదనలు వ్యక్తం చేసినారు. ఆదికాండం 37వ అధ్యాయం అక్కడ 39వ అధ్యాయంలో యోసేపు చనిపోయాడని మేకపిల్ల రక్తంలో వస్త్రాన్ని ముంచి తెచ్చి సహోదరులు కుమారులు యాకోబు ఇదిగో ఈ వస్త్రాన్ని గుర్తుపట్టి ఎవరితో అని సరిగే వెంటనే ఏం చేసినాడు? యాకోబు వస్త్రాలు చిక్కుకున్నాడు, నా కుమారుడైన యోసేపు ఏమైనాడు? చనిపోయాడు అని ఆయన ఎంతో ఏడుస్తూ బట్టలు చిక్కుకున్నాడు. అట్లాగే యోబు కుమారులు చనిపోయినప్పుడు, ఆస్తి పోయినప్పుడు కాదు, ఆస్తి పోయినప్పుడు బాగానే ఉన్నాడు. కుమారులు 10 మంది చనిపోగానే ఆయన తట్టుకోలేకపోయినాడు. వెంటనే ఏం చేశాడంట? బట్టలు చింపుకున్నాడు, తల వెంట్రుకలు కరిగించుకున్నాడంట. ఆ విధంగా తన బాధను వ్యక్తం చేసినాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో యూదులందరూ ఒక దినం ముందే హామాను చంపడానికి ప్లాన్ చేస్తే మొదటగా ఏం చింపుకున్నాడు? బట్టలు చింపుకున్నాడు. అక్కడ బైబిల్లో బట్టలు ఎక్కడ చింపుకున్నా కూడా అక్కడ వాళ్ళ బాధను వ్యక్తము చేసినారు. యెహోషువ కాలేబు కూడా మేము ఐగుప్తుకు రాము, ఇప్పుడు వెళ్ళిపోతాం, కనానుకు రాము, ఐగుప్తుకు వెళ్ళిపోతాం అంటుంటే వీళ్ళిద్దరూ వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు ఇట్లా తయారైనారు? దేవుడు ఐగుప్తు నుంచి విడిపించినందుకు కనాను పోవడానికి, కానీ వీళ్ళు కనాను పోకుండా ఐగుప్తుకు పోతారు. ఇప్పుడు ఐగుప్తుకు తిరిగితే వీళ్ళకి చాలా నష్టం కలుగుతుందని వీళ్ళు బాధతో వేదనతో ఏం చేశారు? వస్త్రాలు బట్టలు చింపుకున్నారు. చింపుకొని ఏం చెప్పినారు? 7వ వచనం, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. బట్టలు చింపుకొని సర్వ సమాజంతో చెప్తున్నారు ఏమని? మేము సంచరించి చూసిన దేశం ఎలాంటిది? మిక్కిలి మంచి దేశం. ఇంకేమన్నారు? 8వ వచనంలో యెహోవా మన యందు ఆనందించిన యెడల. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే దేవుడు మన యందు ఏం చేయాలి? ఆనందించాలి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళు కనానుకు వెళ్ళకుండా ఐగుప్తుకు పోదామని దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతుంటాడు. ఏంటి వీళ్ళని ఐగుప్తు నుంచి విడిపించి నేనేం చేయాలనుకున్నాను? కనాను తీసుకుపోదామనుకుంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఐగుప్తుకు పోదామనుకుంటున్నారే అని దేవుడు బాధపడుతున్నాడు. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం వెళ్ళాలనుకున్నప్పుడు దేవునికి ఏముంటుంది చెప్పండి? దుఃఖం, బాధ. ఇలా మన ఏదో దేవునికి ఏం కలగాలి? ఆనందం. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు మనల్ని బట్టి? చూడండి 147వ కీర్తన, త్వరగా చేయండి ముగిద్దాం. 147వ కీర్తన 9, 10, 11 వచనాలు. దూరంలో బలమయందు ఆయన సంతోషించడు, నరుల కాలు శత్రువు యందు ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన పట్టు కొరకు కనిపించు వారి యందు. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రభు కొరకు, అంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడే వారి బట్టి దేవుడు ఆనందిస్తాడు. తర్వాత 37వ కీర్తన 22వ 23వ వచనం. వాని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించు. ఎప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడంటే మన ప్రవర్తన స్థిరపరచబడినప్పుడు. ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు గురించి చెప్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు యేసు ప్రభు అంటే తండ్రికి ఆనందం? యేసు ప్రభు ఏది చేసినా తండ్రి చిత్తమే చేస్తాడు. అందుకని మన యందు దేవుడు ఆనందించాలంటే మన దేవుని ఉద్దేశం ప్రకారం జీవించాలి. కాబట్టి
ఇశ్రాయేలు ప్రజలు కనాను వెళ్ళడం దేవుని చిత్తం, ఐగుప్తు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. అయితే వీళ్ళు ఐగుప్తు వెళ్దాం అనుకుంటున్నారు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వెళ్తున్నారు. అందుకే దేవుడు ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళని బట్టి ఆయన బాధపడుతున్నాడు. అందుకనే యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనం ఏం చేస్తాడు, మనల్ని చేర్చి దానిని మనకు ఇచ్చు. దేవుని మాట విని మనం కనాలకు బయలుదేరి మనం దేవుని సంతోషపెడితే ఆ దేశాన్ని మనకు ఇస్తాడు. ఆ దేశాన్ని ఇచ్చేదేవుడు దేవుడు. ఇస్తా అన్నది ఆయనే ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడబడి ఆ దేశ ప్రజలకు భయపడబడి వారు మనకు ఆహారం పొందుదురు, వారి నీడ తొలగిపోయేను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు అనేది చాలా చాలా. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే మెట్టుకు అంటే చివరికి మీరేం కాకూడదు, ఆయన మీద తిరుగుబాటు చేయొద్దు. ఐగుప్తుకు పోదాం అనుకుంటే దేవుని మీద ఏం చేస్తున్నట్టు, తిరుగుబాటు చేస్తున్నట్టు. ఆ పని చేయకండి. అది ఇంకేమంటున్నారు, ఆ దేశ ప్రజలకు ఏం కావద్దు, భయపడద్దు, కనానీయులకు భయపడద్దు. ఎందుకు, మట్టిలో ఉంది, యెహోవా మనకు ఎట్లున్నాడు, తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఇంకొక విషయం ఏంటో తెలుసా, మీరు యెహోషువ గ్రంథాన్ని చదివిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్ళేటప్పుడు ఎవరు భయపడాలని చెప్పండి. అసలు వీళ్ళు వస్తున్నారని తెలిసి వాళ్ళ గుండెలు ఎదిగిపోయారు. వీళ్ళు పోకుండానే వీళ్ళు భయపడతారు. యెహోషువ 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే అక్కడ కనానులో ఉండే రాజులు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాచారు అని విని వాళ్ళ గుండెలు ఎదిరిపోయినారు. శత్రువులు ఏమో వీళ్ళు వస్తున్నారని భయపడుతుంటే వీళ్ళేమో వాళ్ళని చూసి భయపడతారు. చాలాసార్లు మనం కూడా అంతే కదా, మనం చూసి దుష్టుడు భయపడుతుంటే మనం ఏం చేస్తాం, అవును అంటే వాళ్ళని చూసి దుష్టునికి భయపడాల్సిన పని లేదు. దేవుడు మనతో ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే భయపడద్దు. వాళ్ళు మనకు ఆహారం పోతారు, వాళ్ళ నీడ మన మీద నుంచి తొలగిపోయారు, భయపడద్దు అని ఇంత ధైర్యపరిచే మాటలు వీళ్ళు చెప్తే ఆ వచనం చివరిలో చూడండి, 9 చివరిలో, ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలెనట. వీళ్ళిద్దరు ఇంత ధైర్యం చేసి ఎందుకు చెప్పారంటే వీళ్ళ మంచి కోరే చెప్పినాడు. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతే నష్టపోతారని అంత చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ తలాగ రాయి తీసుకుని ఇయ్యండి అని రెడీ అయిపోయారు. రెడీ అయితే ఇప్పుడు 10వ వచనం చదవండి. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ అంటే వీళ్ళందరూ రాళ్ళు తీసుకునేసరికి ఇంకా ఇప్పుడు దేవుడే అక్కడైనాడు. యాక్షన్ దేవుడే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడికి కనుక ప్రత్యక్షపు గుడారంలో మహిమను కనపరచకపోతే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మోసే అహరోనులను పోతారు, యెహోషువ కాలేబును చంపేస్తారు. ఎంత భయంకరంగా వీళ్ళు తయారైపోయారు చూడండి. దేవుని ప్రజలు దేవుని పక్షంగా నిలబడి ఉన్నది ఉన్నట్టు చెప్పి వీళ్ళను కొట్టి చంపితే ఇంక వీళ్ళను మంచి మార్గం నడిపించేది ఎవరిగా, ఇశ్రాయేలు ప్రజలకు ఎంత దుర్మార్గంగా తయారైపోయారు చూడండి. అందుకే బైబిల్లో చూడండి, ఎక్కడ దేవుని దాసులకి దేవుని సేవకులకి విరోధంగా లేచారు అప్పుడల్లా దేవుడు ఏం చేశాడు, ఆయన మహిమను కనపరిచాడు. ఒక 2 వచనాలు చదువుకొని ప్రార్థన. 16వ అధ్యాయం, ఇదే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 19వ వచనం. సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజములకు
ఇక్కడ కూడా కొరాహు అనేవాడు మోషేకు విరోధంగా ఏం చేశాడు? సర్వ సమాజాన్ని పోగొట్టేసినాడు. ఈ సమాజం దేవుడి గనక ఆ మహిమను చూపించకపోతే ఇక్కడ కూడా ప్రమాదం వాళ్ళకి జరిగేది. అందుకే దేవుడే ఏమన్నాడు? ఇక వచ్చి మహిమను కనపరుచుకున్నాడు. తర్వాత ఇదే సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యములకు రాగా ప్రజలు ఆ దేశంలో దిగిరి చనిపోయి పాత పెట్టబడిన ఈ మాటలు చూడండి. ఆ సమాజంలో నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగాయని. ఇక్కడ కూడా ఇశ్రాయేలు సమాజం అంతా మోసే అహరోనులకు ఏమైంది? పోగైంది. ఈ పోగైన ఈ గుంపు మోసే అహరోనులకు ఏం చేస్తారు? ఇప్పుడు కీడు చేయడానికి రెడీ అయిపోయారు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 6వ వచనం. అప్పుడు మోసే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ. ఇక్కడ ఎప్పుడు సమాజం దేవుని దాసులకు వ్యతిరేకంగా నిలబడిందో అప్పుడు దేవుని మహిమ అక్కడ కనపడవచ్చు. ఎందుకు అంటే దేవుని పక్షంగా వీళ్ళు నిలబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? వెళ్ళని వచ్చి సంపాలని చూస్తున్నారు. అందుకే దేవుడు వీళ్ళ పక్షంగా నిలబడ్డాడు. అందుకే ప్రియులారా, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మోసే అహరోనులు చెప్తున్నారు, కాలేబు యెహోషువలు చెప్తున్నారు, వీళ్ళు వినడం లేదు. మనం ఐగుప్తుకు పోదాం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. పోకండి మీరు, అట్లా పోతే దేవుడు బాధపడతాడు. దేవునికి విరోధంగా పోతే మీకు చాలా నష్టం ఉంది. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు మనతో ఉన్నాడు, కనాను మనకి ఇస్తాడు అని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంత చెప్పిన చివరికి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఇంకొంచెం చెప్తారు, మా గజల్లి రాళ్ళు తీసుకొని వీళ్ళని కొట్టి చంపేస్తే పీడపోయింది. ఎందుకంటే మళ్ళీ చెప్పేటోడు అని చెప్పి ఇంకా రాళ్ళు తీసుకున్నారు. ఇంకా కాసేపు దేవుడు రాకపోతే ఇలా పని అయిపోయేది అక్కడ. అందుకే దేవుడు అడగలేదు. కాబట్టి పిల్లరా, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఈ చివరి దినాలు ఉంటే మనకి ఇవన్నీ ఒక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన, అరణ్యములు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన, ఆయన ఎన్ని కార్యాలు చేసిన ప్రజలు చివరికి ఏం చేశారు? అనాథ వెళ్ళడానికి ఇష్టపడక వెనక్కి పోవడానికి వెనక్కి తిరిగినారు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా దేవునికి విరోధంగా లోకంలోకి పోవడానికి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. చాలాసార్లు మనం అనుకుంటాం, కష్టపరిచినప్పుడు నేను లోకంలోకి పోతే బాగుంటుంది అనుకుంటాను. మనం ఎప్పుడూ లోకానికి వేరుగానే ఉంటాయి. ఎందుకంటే యోహాను మొదటి పత్రిక 2:15లో యోహాను అంటాడు, ఏమని? లోకమునైనను లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపబడు. యాకోబు పత్రిక 4:4లో యాకోబు అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడు లోకమును స్నేహించున్నాం వారు దేవునికి శత్రువు అన్నాడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులైనా మన విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడి ముందుకే మనం సాగాలి. కానీ వెనక్కి తిరిగితే మనం బట్టి దేవుడు బాధపడతాడు. వెనక్కి తిరిగితే మనమే ఎంతో నష్టపోతాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.